మెరుపు కలలు మెరుపు కలలు. హలో హలో హే హలో ఏంటి బావా, ఏమైనా కావాలా? కాస్త వాటర్ కావాలి. తీసుకొస్తాను బావా. తీసుకురా. ఇదిగో మంచినీళ్ళు. ఏంటి ఇప్పుడేం కావాలి? ఎందుకలా సైకిల్ చేస్తున్నావు? ఏం కావాలో నోటితో చెప్పొచ్చు కదా. ఇరికించేసింది. ఇదేంటి ఇలా ఇరికించేసింది? ఏంట్రా వాసు, అడుగుతోంది కదా, ఏంటో చెప్పు. ఏంటమ్మా చెప్పేది? డాక్టర్ నిన్ను 2 రోజులు రెస్ట్ తీసుకోమని చెప్పారు కదా, అయినా నువ్వేంటి ఎప్పుడు చూసినా ఈ కిచెన్లోనే ఉంటావు? అలా ఏం లేదు లేరా, పిల్లలకి వంట గురించి చెప్తున్నాను. నువ్వు పెద్ద టీచర్వి, నువ్వు వీళ్ళిద్దరికి వంటలు నేర్పిస్తున్నావు. అయినా ఇంత దానికి ఈ రెస్ట్ అనే పేరెందుకు? ఆ దెబ్బ తగిలిన కాలుతోనే కుంటూ వంట చేయొచ్చు కదా. చేసేది మొత్తం నువ్వు, క్రెడిట్ మొత్తం మీ మేనకోడలకి. అమ్మా నాకిదే మాత్రం అస్సలు నచ్చలేదు. ముందు నువ్వు రెస్ట్ తీసుకుందుకు పద పద. నువ్వులే, నేను చెప్పేది నువ్వు వినాలి. లేమ్మా నువ్వులే, నువ్వులే, నువ్వులే. నెమ్మదిగా అత్తయ్య. రామ్మా. అది కాదురా. అమ్మయ్యా, అమ్మని గదిలోకి పంపించేశాను. ఇక ఆ చిచ్చార పిడుగు సంగీతాన్ని కూడా సైడ్ చేయాలి. హలో. అరే త్వరగా రాండ్రా, ఈ అమ్మాయి వెనకాల పరిగెత్తలేకపోతున్నాను. ఆయాసం వచ్చి చచ్చిపోయేలా ఉన్నాను రా. నువ్వు చచ్చిన ఆ అమ్మాయి మిస్ అయితే నిన్ను బ్రతికించి మళ్ళీ చంపుతాను. ఓకేరా, త్వరగా రారా. మళ్ళీ ఏమైనా వాటర్ కావాలా బావా? ఈ మాటతో సంగీతను బెదిరించినట్టు నటించి సంగీతని బయటికి పంపించేయాలి. ఏంటి వెటకారమా? నేను కిచెన్లోకి రావాలంటే మీ ఇద్దరు పర్మిషన్ తీసుకోవాలా? సరదాగా ఉంటున్నాను కదా అని నన్నే ఎగతాళి చేస్తున్నావా? ఏంటి ప్రాబ్లం? నా వల్ల మీరు గొడవ పడకండి. సారీ బావా, నేనే ఫీల్ అవ్వట్లేదు. సంగీత అన్నది నా బావే కదా. అంతేగా, రా దయచేయి. సంగీత 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 సంగీత, చూసావా తనెంత అమాయకురాలో?
అలాంటి నా చెల్లి మీద ఇలా అరుస్తావా? హలో, తను హర్ట్ అయితే తనకి నేను సారీ చెప్తాను. ఎలాగోలా కన్విన్స్ చేసుకుంటాను కానీ ఇప్పుడు నేను చెప్పేది నువ్వు విను. రేయ్, ఇంకో 10 నిమిషాల్లో మీరు రాకపోతే ఆ అమ్మాయి మిస్ అయిపోతుంది. ఆ తర్వాత నన్నేమనద్దు రోయ్. రేయ్, ముందు విషయం చెప్పనిస్తే నేను బయలుదేరతా. ఆ? ఇంకా చెప్పలేదా? ఇంకా బయలుదేరలేదా? ముందు నువ్వు ఫోన్ పెట్టేరా, పెట్టే. అమ్మా, ఈ నన్ను చంపేసేలా ఉన్నాడు. ఏంటి హడావిడి? ఏమైంది? మీ ప్రణయ్ గారి గర్ల్ ఫ్రెండ్ అక్కడ పార్క్ లో జాగింగ్ చేస్తుందంట. మనం వెంటనే బయలుదేరి వెళ్తే ఆ అమ్మాయిని నీకు పరిచయం చేస్తాను. అప్పుడు మీ ఇద్దరు కూర్చుని ప్రణయ్ని ఎవరు పెళ్లి చేసుకోవాలో డిసైడ్ చేసుకుందరు గాని. త్వరగా పద. ఏంటి మళ్ళీ కొత్త ప్లానా? ఈసారి అమ్మాయిని పరిచయం చేస్తానంటున్నావు? అబ్బా, మనం తర్వాత మాట్లాడుకోవచ్చు. ముందు ఇక్కడి నుంచి వెళ్దాం, పద. నాకు టైం పడుతుంది. వంట అయిపోవచ్చింది, అరగంట ఆగి వెళ్దాం. అప్పటి వరకు ఆ అమ్మాయి అక్కడ ఎందుకుంటుంది? మరి నా వంట ఇంకా అయిపోలేదు కదా, నేను తర్వాత వస్తాను పో. లేదు, త్వరగా వెళ్ళిపోదాం, పద. నేను రాను. నేను వంట అంతా చేశాక నువ్వు ఇప్పుడు వస్తాను. వస్తావా రావా? రాను. నేను ఇలా కాదు. రాను. రా. ఏయ్, రా. నేను వంట రా చెప్తాను. చేయాలి. వదలు. ఏయ్, రా. వదలు. రా వంట చెప్తాను. చేయాలి. రా. ఏయ్. ఆకాశమే నువ్వని నీలి మేఘం నేనని నీలో నన్నే దాచుకోనా నువ్వే నేనని చందమామే నువ్వని వెన్నెలేమో నేనని నీతో జతై ఉండిపోనా నేనే నువ్వని చిరుజల్లే కురిసిన చిరు చెమటే మనసున నువ్వో క్షణం దూరం అయితే ఊపిరి ఆగేనా హరివల్లే మెరిసెనా సిరివల్లే విరిసెనా నీతో ఉంటే ఇంత అందంగా లోకం చూస్తున్నా. ఇప్పటికే ఆలస్యం అవుతుంది, పద వెళ్దాం. ఇప్పుడు ఇదంతా నువ్వు క్లీన్ చేసుకుని రావాలి. అబ్బా, సరే ప్లీజ్ నువ్వు త్వరగా ఫ్రెష్ అయ్యరా, లేదంటే మిస్ అయిపోతావు. ఇదే నీకు చివరి అవకాశం. అలాగే వెళ్ళు, ప్లీజ్ ప్లీజ్ వెళ్ళి ఫ్రెష్ అయ్యరా. నిన్ను- ప్లీజ్ ప్లీజ్ త్వరగా వచ్చి, ప్లీజ్ వెళ్ళు, త్వరగా వెళ్ళరా.